చెప్తున్నా, రేపు పొద్దున డాల్బీలు బద్దలైపోతాయి. ఇంటర్వెల్ బ్లాక్కి క్లైమాక్స్ బ్లాక్ అయితే దాంట్లో రాసి పెట్టుకోండి, స్పీకర్లో బద్దలైపోతాయి ఖచ్చితంగా. ఇది నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే సినిమా డిమాండ్ చేసింది కాబట్టి ఆ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా డిమాండ్ చేసింది కాబట్టి ఈ పాటలు బయటకు వచ్చింది. సో సినిమా ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను కలిశాను. అతని పేరు శ్యామ్ సిఎస్. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా తెలుగులో ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాడు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకి మంచి భయాన్ని అయితే ఇస్తాడు. ఇదైతే ఫర్ షూర్ ఐఎమ్ టెల్లింగ్. నెక్స్ట్ కేఎల్ ప్రవీణ్ గారి గురించి చెప్పాలి. సార్తో నేను ఫస్ట్ టెక్నీషియన్లో కథ చెప్పింది సార్కే. ఆయన చెప్పినప్పటి నుంచి ఒక 3 ఇయర్స్, ఈ 3 ఇయర్స్లో ట్రావెలింగ్లో ఏంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా అలా ఉండిపోయాడు. ఏ విషయమైనా, ఏ ఇన్సిడెంట్ అయినా కానీ అతను తీసుకునే ఛార్జ్ కానీ, అతను మాట్లాడే విధానం కానీ నాకు చాలా ఇష్టం ఆయన అంటే. సో లవ్ యూ సార్, లవ్ యూ. టుడే యు ఆర్ నాట్ హియర్, మీరు చెన్నైలో ఉన్నారు, కలుద్దాం మనం కంపల్సరిగా. నెక్స్ట్ స్టంట్స్ విషయానికి వస్తే పృథ్వీ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తనకున్న అగ్రెసివ్నెస్, హీరో సిద్ధుకున్న అగ్రెసివ్నెస్ రెండు చాలా మ్యాచ్ అవుతాయి, ఒక 50 to 60%. అది 100% మీరు సినిమాలో చూడొచ్చు. లవ్ యూ డార్లింగ్. నెక్స్ట్ హర్షగడ్. ఎరా సారణాలంటరా, ఈజ్ ఎ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, నా బావ. ఈ జర్నీలో నేను ఇండస్ట్రీలో డెబ్యూటెంట్గా స్టార్ట్ చేసాం. వాడు సక్సెస్ఫుల్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈరోజు నేను సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ బావ ఫర్ స్టాండింగ్ ఫర్ మీ ఆల్వేస్. లవ్ యూ. జిత్తుగడ ఎక్కడ? ఆడొకడు పరిచయం నెలరోడికి బావ అన్నాడు, ఇంకేమన్నా అర్థం కాలేదు. తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటి చేశాడు. బట్ ఐ లవ్ హిస్ డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్. లవ్ యూ బావ, లవ్ యూ సో మచ్. ఈశ్వర్ మాస్టర్ సార్, హే జింగిలి, యూ హ్యావ్ డన్ ద గ్రేటెస్ట్ జాబ్, బ్యూటిఫుల్. లవ్ యూ సార్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ నా ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలి. రవి గారు కథను ఎంత నమ్మాడంటే, ఈ సినిమాలో ఒక చేంజ్ ఓవర్ క్యారెక్టర్ ఉంటుంది. అది జరగడానికి కారణం ఆయనే. ఏంటంటే కథ బాగుంది కానీ సింగిల్ పాయింట్ మీద వెళ్తుంది, ఇంకో లేయర్ ఏదైనా యాడ్ చేస్తే అది అదిరిపోద్దేమని చెప్పాడు. దాని మీద వర్క్ చేసాం, తిరిగి వచ్చిన తర్వాత అందరికీ నచ్చింది. అది ఈరోజు మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూడబోతున్నారు దాన్ని. సార్ థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, రవి సార్. అండ్ నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారు, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years. అండ్ సారిగామా, వితౌట్ సారిగామా దిస్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ దేర్, ఐఎమ్ షూర్ ఫర్ దట్. సాహిల్ బ్రో, Ashish bro, and Pankaj, and whoever on the sets like Rahul and Virat, they have given the greatest support for us. Thank you bro, thank you, love you so much, love you for whatever you have done. Then I have to come to my heroines. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఎవరికి చెప్తే ఎవరేమంటారని ఒక టార్చర్ ఉంటుంది. తర్వాత సరే మ్యాగీ నుంచే మొదలు పెట్టడం పెద్దది కదా. సో మ్యాగీ వచ్చినప్పుడు అంటే నాకు మలయాళంలో నజరియా గారు ఉంటారు కదండి, అలా కావాలి నాకు మ్యాగీ క్యారెక్టర్ నేను చూసినప్పుడు. సో నజరియా గారు దొరుకుతారో లేదో నాకు తెలియదు కానీ మేము ట్రై చేయలేదు. బట్ నేను ఎక్కడో చూసినప్పుడు కొంచెం నజరియా గారికి దగ్గరగా అనిపించింది, మలయాళం నజరియా గారికి. సో వి డిడ్ ద ఆడిషన్. కానీ తనకి తెలుగు టఫ్, కానీ తను నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది. తను చెప్పినట్టు తనకి కళ్యాణ్ బాగా డైలాగ్లు అయ్యి నేర్పించి అన్నీ చేయించాడు. అండ్ ఈరోజు మీరు సెకండ్ హాఫ్ చూస్తే మ్యాగీ చాలా బాగా క్యారీ చేసిన సినిమాని. యూ విల్ వాట్ ఎవర్ ద డైలాగ్ షీ టెల్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ విల్ అప్రిషియేట్ హర్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ కమ్ టు మై అంజలి. ఎక్కడో మన గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మూర్ఖత్వాలు ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక క్యారెక్టర్లో పెట్టి ఆ క్యారెక్టర్ని అంజలిలా చూసుకోవాలనిపించినప్పుడు తయారు చేసిన క్యారెక్టర్ అది. సో తను పెర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా అందంగా చేసింది, చాలా అద్భుతంగా చేసింది. లవ్ యూ డార్లింగ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ద అంజలి క్యారెక్టర్. స్క్రీన్ మీద నేను చూస్తున్నప్పుడు చాలామంది ఫిదా అయిపోయారు, వాట్ ఏ పెర్ఫార్మెన్స్ అని చెప్పి. థ్యాంక్స్ ఫర్ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు నా సినిమాలో, లైక్ జాన్ విజయ్ గారు, మై డార్లింగ్. ఎప్పుడు ఫోన్ చేసినా సార్ నాకు డేట్ కావాలంటే టార్చర్ డానికి ఎప్పుడు వేణు సార్ ఒక్కరోజు చాలు సార్ అయినా, సరే సరే సార్ ఎప్పుడు చెప్పు, వేరే డేట్లో ఎడ్యూస్ చేసి నీకు ఇచ్చేస్తా అంటాడు ఆయన. అంతే తప్పించి నన్ను ఏ రోజు రిస్ట్రిక్ట్ చేయలేదు. నా కోసం హెయిర్ కట్ చేయకుండా సంవత్సరం ఆగిపోయాడు ఆయన. మణిరత్నం గారు సినిమా వదిలేసుకున్నాడు. ఎందుకు డార్లింగ్ అంటే ఐ లవ్ యూ డా, నీకోసం చేస్తానని చెప్పాడు అంతే. లవ్ యూ సార్, లవ్ యూ ఫర్ దట్. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా చేద్దాం సార్, ఈసారి డైలాగులు ఉండవు మీకు అంతే. నెక్స్ట్ క్రాంతి గురించి చెప్పాలి. క్రాంతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్. ఈ సినిమా స్టార్టింగ్ తీసుకున్నప్పుడు తను ఎలా పెర్ఫామ్ చేస్తాడు ఏంటి ఇలా చాలా డౌట్స్ ఉండేవి. ఎందుకంటే ఒక విక్కీ అనే క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ చేయడానికి చాలా అగ్రెషన్ కావాలి, అంటే కోపం కావాలి అతనిలో, అంటే హీరో మీద ఒక ఎవర్షన్ కావాలి. ఇదంతా తను చేయగలడా, తను చూపించగలడా అని చాలా ఆలోచించాను. బట్ డేస్ గడుస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, తెలియలా. సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. అసలు ఎక్కడ చిన్న 0.01% కూడా మాకు అనిపించలేదు తను
విక్కీ క్యారెక్టర్కి సూట్ అవడేమని, ఎందుకంటే హీ డన్ ద 100% ఎఫర్ట్ అండ్ హీ గివెన్ ద 100% ఎఫర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ క్రాంతి, లవ్ యూ సార్. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఒకటే మాట చెప్తా, లైఫ్లో మ్యాజిక్ ఒక్కసారి జరుగుద్ది. నా లైఫ్లో జరిగిన మ్యాజిక్ కిరణ్ అబ్బవరం. ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణానగర్లో కథలు రాసుకుని సినిమాల కోసం పోరాడే వ్యక్తులు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ రోజు ఆలోచన ఏంటి తెలుసా, మాకు ఎవడైనా ఒక హీరో దొరుకుతాడా, ఆడితో కథ చెప్పించుకుందామా, ఓకే చేయించుకుందామా, లేకపోతే నాకు ఎవడైనా ప్రొడ్యూసర్ దొరుకుతాడా, కథ చెప్పించుకుందామా అని. నా లైఫ్లో ఆ మ్యాజికల్ మూమెంట్ చాలా అందంగా జరిగింది. ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. నాకు కిరణ్ గారు దానికి ముందు 1 సంవత్సరం ముందు పరిచయం. నాకు కిరణ్ గారి కథ వేరే కథ చెప్పడానికి వెళ్తే ఆ కథ నచ్చలేదు, కానీ నువ్వు నరేషన్ నచ్చింది కరుణ్, నువ్వు సినిమా చెప్తే నేను వింటా, ఎందుకంటే ఆయన లైనప్లో అప్పటికి 6 సినిమాలు ఉన్నాయి. సరే సార్, నేను ఒక మంచి కథతో వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు ఆకలి, స్ట్రగ్లింగ్, అంటే ఎవరిని డబ్బులు అడగలేము. అప్పటికే వచ్చి 8 ఏళ్ళు అయిపోతుంది. మధ్యలో డైరెక్షన్ ట్రయల్స్ అని చెప్పి రైటింగ్ ఆపేసాం. అడిగితే మొహమాటం, దిగిపోతామేమని, ఎవడో మనల్ని పిలవాడు, ఎందుకంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడని. అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ప్లేస్లో చేద్దామా వద్దా అని ఒక అరగంట గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే, నేను 1 గంటలో రాయచోటు వెళ్ళిపోతున్నాను బ్రో, నువ్వేమన్నా రాగలవా అన్నాడు. కోవిడ్ దాటుతున్న టైం అది. కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు, జేబులో రూపాయి లేదు, ఉన్నాయి జాగింగ్ షూ ఉన్నాయి, అవి వేసుకుని ఆ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన ఫోన్ చేస్తున్నాడు, బ్రో ఎంతసేపు పడుతుంది ఇంకా అంటే, వచ్చేస్తున్నాను బ్రో అని. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, ఏంటి చెమటలేంటి ఎలా వచ్చారంటే, లేదు సార్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి. పిచ్చా నీకు అవును, 7 కిలోమీటర్లు కచ్చప్టంగా నడుచుకుంటా వస్తావా, సరే వింటాను, ఎంతసేపు చెప్తాను, నేను ఆయాసపడతాను అంటే, చెప్పేస్తాను సార్ ఫుల్ ఎంత అంటే, బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు, ఫస్ట్ 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, నచ్చిందంటే ఫుల్గా విందాం అన్నాడు. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే, ఈయన సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో, కానీ నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నాకు భయం ఏంటంటే, వెనరో భాగ్యం విష్ణు కదా, నందు అన్న నేను మాట్లాడుకునే వాళ్ళం, అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. అలా ఎస్ఆర్ కొట్టేశాడు అన్న, ఈయన సమ్మతి కూడా కొట్టేస్తున్నాడు ఈయన, మరి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి, పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళిపోతాడేమో, మనకు దొరకడేమో, అసలు భయం వేసేస్తుందన్న అని చెప్పి నాకు ప్రతిరోజు టెన్షను. నందన్ అడిగితే నందన్ అంటాడు, తరుణ్ నువ్వు టెన్షన్ పడకు, ఇంకేమన్నా దాన్ని ఏం చేయలేము అంటాడు. ఊరి నీ అమ్మ ఇంత కూల్గా చెప్తున్నాడు ఏంట్రా బాబు, నాకు టెన్షన్. నేను వారానికి 3 సార్లు ఫోన్ చేసేవాడు ఆయన షూటింగ్లో ఉండేవాడు, 3 షెడ్యూల్ చేసేవాడు, 3 షిఫ్ట్లు. ఫోన్ చేస్తే కరుణ్ నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, నేను చెప్పాను కదా, నీ మాట ఇచ్చి నాకు నమ్మకం లేదు నిజంగా. ఎందుకంటే ఆయనతో అసోసియేటెడ్ ట్రావెల్ అయిన విశ్వాస్ గారు కానీ వీళ్ళందరికీ ఆ జర్నీ తెలుసు, నాకు తెలియదు. నేను అప్పుడే కథ చెప్పాను ఆయనకి, అంతే. ఇప్పుడు ఆయనకు ఎస్ఆర్ కొట్టేశాడు, వస్తున్నారు ప్రొడక్షన్ హౌస్లో అందరూ వస్తున్నారు, ఒకవేళ నన్ను పక్కన పెట్టేసి నా పరిస్థితి ఏంటి. ఆయన ఓ రోజు పిలిచాను, నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు, నేను ఒకసారి మాట ఇచ్చానంటే మాట ఇచ్చినట్టే, ఆ మాట అయితే దాటను, నీతో నేను సినిమా చేస్తున్నా, ఎవడు అడ్డొచ్చినా, ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు వచ్చినా, ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా, నీ సినిమా చేసిన తర్వాతే వెళ్తానన్నాడు. నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ బై ఇచ్చాడు. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్. ఎందుకంటే ఒక చిన్న హోప్, నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్, ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు, మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు, కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ప్రాసెస్లో ఈ దిల్రుబాని నేను ఒక్కటే కసి పెట్టుకున్నాను, నా హీరో 9 సినిమాల కన్నా నా 10వ సినిమా హీరో, నా 10వ సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి, ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి, శివ సినిమాలో నాగార్జునలా ఉండాలి, కోపం చూపిస్తే. ఇదే నా టార్గెట్. నేను చెప్తున్నా, కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి ఇది. అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను ఈ కంగారులో. నేను మొదటిసారి సినిమా చూసింది 70mm థియేటర్లోనూ, 70mm కాదు, మా ఊర్లో ఉన్న థియేటర్లో, ముగ్గురు మనగాలి సినిమా. మా నాన్న చేతకు మీద తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి. ఆ చిరంజీవి గారు 3 క్యారెక్టర్లు చేస్తామంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్, ఈయనేంటి ముగ్గురు కనిపిస్తున్నాడు, వాళ్ళ అమ్మ ముగ్గురిని కనిపిస్తుంది ఏంటని. కిందకు వచ్చి సినిమా ఇంటర్వెల్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత చేతకు మీద వెళ్తుంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట. మా పెద్దోడిని అడిగాడు, మా పెద్దోడు ఏదో చెప్పాడు, మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది, నేనేం ఆలోచిస్తున్నాను, డిప్ మీద ఎలా కొట్టి ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదన్నా వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురిని ఎలా కనిపిస్తుంది, అలాగే సేమ్ యాస్టీజ్ ఎలా కనిపిస్తుంది, వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగా. వారు పిచ్చాడు, దాన్ని సినిమా అంటారా అన్నాడు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బీజం పడింది అక్కడే. మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మునగాలి సినిమా. అతను నా మొదటి హీరో, ఏది చిరంజీవి గారు, నేను థియేటర్లో చూసిన నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో. నా మొదటి హీరో కిరణ్ అబ్బవరం. నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీ ఎలా నిలిచిపోద్ది. గూగుల్లో నేను రేపొద్దున ఎవరితో అయినా చేయొచ్చు, ఆయన ఎవరితో అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చేయొచ్చు, కానీ కరుణ్ గారు ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారే. లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. ఎంత లవ్ చేస్తున్నానంటే నీ కోసం ఏదైనా చేసేంత పిచ్చి.
కేసీపీడి కావచ్చు, ఏదైనా నువ్వు రాయమంటే డైలాగులు 100 రాస్తా. నిన్ను చూపించడానికి ఎలివేషన్ ఎవరు నీకు, నిన్ను చూపించడానికి, నీ క్యారెక్టర్ చూపించడానికి ప్రతి క్షణం నేను రాస్తా. థ్యాంక్ యూ. నిన్న షో చూసి మీరు కూర్చుని పక్కన కూర్చుని ఒక మాట అన్నారు, పగల దుబ్బావు ఇంకేం కంగారు పడకు, 14వ తారీఖున థియేటర్లో కూర్చుందో తడి కొట్టేసుకుని పడుకో అన్నారు. రాసి పెట్టుకోండి మీరు కూడా. 14వ తారీఖు మార్నింగ్ చూసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అయితే కిక్ ఫీల్ అవుతాడు. తర్వాత నాతో చెప్పేది ఏంటంటే ద న్యూ అవతార్ ఆఫ్ కిరణ్ అబ్బోర్ అని చూసానని చెప్తారు. డామ్ షూర్. థ్యాంక్ యూ. లవ్ యూ అందరికీ. లవ్ యూ ఆల్ మై దిల్రూబాస్.